తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల యొక్క ప్రాధాన్యత మాత్రం చాలా ఎక్కువే చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె నుండి ఇప్పటి వరకు వారు పోరాటం ద్వారానే తెలంగాణ సిద్ధించిందని చరిత్ర చెప్తున్న సత్యం. ఇక ఆ తర్వాత వారు పెద్ద ఎత్తున విలీన ప్రక్రియను మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. గత ప్రభుత్వం కూడా విలీనానికి అంగీకరించింది. దానికి సంబంధించి ఇక గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఫైల్ వచ్చేసి కొన్ని రోజులు పెండింగ్లో పడ్డప్పటికీ కూడా విలీన ప్రక్రియ ఇక మేము ముందుకు కొనసాగుతున్నామంటూ కూడా గవర్నర్ ఇక ఆ ఫైల్ మీద సంతకం పెట్టిన నేపథ్యం కనబడ్డది. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల కోడ్ వచ్చింది. ఇక దాని తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మొత్తానికి ఇక వారి యొక్క సమస్యలు మాత్రము అట్లే ఉండిపోయిన పరిస్థితి. ఇక వారికి పిఆర్సీ, అదేవిధంగా అప్పుడు సిఎస్ డబ్బులు, అన్ని సమస్యలపైన అసలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆర్టీసీలో జరుగుతున్న విలీన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఈ అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి యూనియన్ సంఘం నాయకుడు మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. నమస్తే సార్. ప్రధానంగా పెద్ద ఎత్తున మీరు మీ యొక్క ఏదైతే కార్మికుల యొక్క సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, దాదాపు తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా ఉన్నారు. నిజంగా విలీన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? గత ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పిన నేపథ్యం, ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చుడుతోటే ఇక విలీనం చేస్తామని అన్నారు, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తా అన్నారు. ఎంతవరకు వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? అయితే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులకు ఒక్క నయా పైసా పనిచేయలేదు. అయితే ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తెలంగాణ జాతీయ మజ్దూర్ ఆధ్వర్యంలో ఫస్ట్ డిమాండ్ పెట్టి ఒక యూనియన్ స్థాపించడం జరిగింది. సో ఆ స్థాపించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల్లో ఒక కార్మిక చైతన్య యాత్ర చేస్తూ ఆ యొక్క మెమోరండాలు ఇస్తూ సమ్మె నోటీసులు చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 2018లో కూడా ఎలక్షన్ అయింది. 2018లో అప్పుడు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టించింది కూడా మేమే. ఆ రోజు ఆర్టీసీ కళాభవన్లో అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులను అతను ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టి మేము ఎలక్షన్లో గెలిస్తే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. మేము కూడా మాట్లాడడం ఒక స్వాగతం పలికినాం 2018లో. సో మళ్ళీ దురదృష్టవశాత్తు మాకు ఒక ఆపోజిట్గానే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరిగింది. మళ్ళీ 5 ఏళ్ళు అదేవిధంగా మాకు మోసం చేసిన ప్రభుత్వం ఏమిటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్. ఎందుకంటే ఆయన ప్రభుత్వం కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి అసలు పూర్తిగా మొదటి ఫ్రంట్ లైన్లో నిలబడి పోరాటం చేసింది ఆర్టీసీ ఉద్యోగులు. కానీ దాన్ని గుర్తించలే, మమ్మల్ని వంచిండు, మోసం చేసిండు. 2017 వేతన సవరణ జరగలే, 2021 వేతన సవరణ జరగలే, మాకు రావాల్సిన 2013 సంబంధించిన వేతన సవరణ బకాయిలు ఇవ్వలే. మేము పొదుపు చేసుకున్న డబ్బులు ఎస్ఆర్బిఎస్, ఎస్బిటి, పిఎఫ్, సిసిఎస్ ఇవి దాదాపు 3,500 కోట్ల రూపాయలు మేము పొదుపు చేసుకున్న డబ్బులు నెల నెల మా జీతంలో జమ చేసుకొని మా అవసరాల గురించి లోన్ తీసుకోవాలని, అంటే పెళ్ళిళ్ళకు కానీ, విద్యా అవసరాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ ఆ యొక్క డబ్బులను మేము తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మా డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుంది, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంది. సరే ఇంత జరిగిన లాస్ట్కు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని మళ్ళీ కొత్త నాటకం తీసుకొచ్చింది. సరే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం అని ఒక మన గవర్నర్ పైన మేము అసెంబ్లీలో తీర్మానం చేసిన మీద ఆమోదించండి లెటర్ ఇచ్చింది. సో ఆమోదించండి అన్న తర్వాత కూడా ఏదైతే గవర్నర్ ఆమోదించినాక కూడా ఈడ అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, గవర్నర్ ఆమోదించారు, గెజిట్ కూడా వచ్చింది. వచ్చినాక ఇంకా ఎన్నికల కోడ్ ఇంకా 40 రోజులు ఉంది. అంత సమయం ఉన్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే ప్రభుత్వంలో విలీనం. ఎందుకు చేయాలంటే ఓట్లను వేయించుకోవాలనే ఆలోచనతోటి మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేయాలి. అంటే ఒక్క డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇస్తే ఆర్టీసీ యావత్ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గెజిట్ వచ్చింది, కానీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అనే డేట్ కూడా రాలేదు. సో ఈ పరిస్థితిలో ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. మేము కూడా రేవంత్ రెడ్డి గారికి గతంలో మేము వారి నివాసంలో వెళ్ళాం, వాళ్ళ ఆఫీసులో వెళ్ళాం, గాంధీ భవన్కి వెళ్ళాం. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే తప్పకుండా నేను మా ప్రభుత్వం వచ్చేస్తే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిండు, అందులో భాగంగా ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఆ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఫ్రీ ఇచ్చారు. ఫ్రీ ఇస్తే కూడా
అందరూ కూడా ఇప్పుడు ఆ ఫ్రీ ఇచ్చిన సందర్భంగా ఆర్టీసీకి డబ్బులు కూడా ఆదాయం పెరిగింది. అంటే నెలకు దాదాపు 374 కోట్లు ఫస్ట్నే రిలీజ్ చేసింది. ఇప్పుడు కూడా మన బడ్జెట్లో ప్రతి నెలకు 300 కోట్ల రూపాయలు ఇస్తామని బడ్జెట్లో కూడా మనం చెప్పడం జరిగినది, ఈ బిల్లు కూడా పెట్టడం జరిగినది. అంటే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని బస్సులను కూడా కొనడం జరిగింది. కొత్త బస్సులు కూడా దాదాపు ఒక మొన్న 100 బస్సులు ఒకసారి, 200 బస్సులు ఒకసారి, ఈ విధంగా మేమే కొన్నామంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మేమే ప్రతిపాదించాం, మేమే కొన్న బస్సులను ఈయన ఓపెన్ చేశారంటున్నారు. అసలు అది అననికే వాళ్ళకి సిగ్గు ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఒక్క బస్సు కొనలేదు. ఉన్న బస్సులను తక్కువ చేసిర్రు, ఉన్న ఉద్యోగులను తక్కువ చేసిండ్రు, ఒక్క రిక్రూట్మెంట్ లేదు. చనిపోయిన ఉద్యోగులు 1000 మంది ఉంటే వాళ్ళ ఎన్నిసార్లు మొరబెట్టుకున్న ఒక్క ఉద్యోగం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే ఎవరైతే ఉద్యోగులు డ్యూటీ చేస్తూ చనిపోతారో, లేకపోతే యాక్సిడెంట్ చనిపోతారో, అన్ఫిట్ అయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళందరి పిల్లలకు 830 మందికి మొన్న ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఇంత ఎవరు కూడా ఊహించలే. సంవత్సరాలు తిరుగుండ్రు, వాళ్ళ 5-6 ఏళ్ల నుంచి వాళ్ళకు రోడ్ల పడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే డ్యూటీ చేసి చనిపోతారో వాళ్ళందరూ కూడా. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది, ముఖ్యమంత్రి గారు ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఆ తర్వాత కూడా మేము కూడా SWలో మేము ఇప్పుడు మా యొక్క తెలంగాణ జాతీయ మద్దతు విలీనమైంది. సెక్రటరీ జనరల్గా ఇప్పుడు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే సంజీవ్ రెడ్డి గారు ఉన్నారో నన్ను సెక్రటరీ జనరల్గా మా యొక్క యూనియన్ కూడా ఎన్నుకోవడం జరిగినది SWగా. అది INTUCలో. సార్ ఇంకొకటి, ఆర్టీసీ అంటేనే స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దీనికి సంబంధించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఏంటి, అసలు వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి, అసలు కార్మికులు ఏ విధంగా లాభపడతారు, వారికి కలిగే ప్రయోజనం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు TSRTC ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు వస్తాయి. ఈ చట్టాలు కూడా చాలా ఇబ్బందికరమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కూడా పోతాయి. ఏదైతే మాకు ఉన్నటువంటి పని గంటలు కూడా మనం ఎంత చేయాలో అంతే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా తప్పకుండా మాకు చాలా లాభం చేకూరుతుంది. ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది. అక్కడ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసారు. అక్కడ వేతనాలు ఇక్కడ వేతనాలు చేస్తే సగం వ్యత్యాసం ఉంది. అంటే ఇక్కడ మనకు 30,000 ఉంటే ఇక్కడ 30,000 ఉంటే అక్కడ 60,000 జీతం ఉంది. అంటే మేము చేసిన కష్టం ఎంత నీతిగా నిజాయితీవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కడ అవినీతి పాల్పడకుండా ఉద్యోగం చేస్తారు. ₹1 ఎవరైనా నేను ఇచ్చినా అంటే కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఈ విధంగా కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైతే జీవితాంతము ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు రుణపడి ఉంటారు. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వెంటనే ప్రకటిస్తే అసలు ఆర్టీసీ ఉన్నన్ని రోజులు మా రేవంత్ రెడ్డి గారు పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని రకాల వెసులుబాటు అవుతుంది. అదే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ఒక గౌరవం పెడుతుంది. సమాజంలో గౌరవం కంటే ఇంపార్టెంట్ ఇది ఇంకోటి లేదు. ఆ యొక్క భద్రత, ఉద్యోగ భద్రత కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడు తీసేస్తారో తెలియదు. చిన్నదానికి మన కాంప్లైంట్ వస్తే సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, ఒకరోజు డ్యూటీకి రాకుండా సతాయిస్తున్నారు. ఇప్పుడు యూనియన్లు లేవు. ఈ రోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఆయన వచ్చినప్పుడే యూనియన్ రద్దు చేసి వెల్ఫేర్ కమిటీలను పెట్టిండు. ఆ వెల్ఫేర్ కమిటీలు ఎప్పుడైతే పెట్టిండో అంటే ఊరేసినట్టు అయిపోయింది ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా. ఈరోజు అడిగే పరిస్థితి లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న వారి నివాసం దగ్గరికి వెళ్ళి అడిగిర్రు. 100 మంది సస్పెండ్ చేసిర్రు, చిన్న చిన్న ఉద్యోగాలకు రిమూవ్ చేసిర్రు. ఒక్కరోజు రాకపోతే డ్యూటీ రిమూవ్ చేసేసి సర్వీస్ నుంచి తొలగించారు. మా కుటుంబాలన్నీ రోడ్డు పాలైనవి, కొద్దిగా మమ్మల్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. ఆ విధంగా ఆర్టీసీ ఉద్యోగులు చాలా పనిచేస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వంలో విలీనమైతే అన్ని విధాల సంతోషం వ్యక్తం చేస్తారు. అయితే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక ప్రక్రియను అడ్డుకోవడంలో ఆర్టీసీలో ఉన్న అధికారులే ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారనేది ఒక విమర్శ ఉంది. ఎందుకంటే అత్యధిక జీతాలు అధికారులకే ఉంటాయి, కార్మికుల యొక్క శ్రమను మాత్రం అంటే శ్రమను వాడుకుంటున్నారు తప్ప వారికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఇక ఏదైతే సంస్థ చాలా తక్కువ జీతాలు ఇస్తుంది, అధికారులే ఎక్కువ జీతాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ విలీన ప్రక్రియ ఆపడంలో ప్రధాన బాధ్యత అధికారులే తీసుకుంటున్నారు అనేది బయట చేస్తున్న విమర్శ. అంటే వాస్తవంగా అధికారులకు ఒక వేతన సవరణ ఉంది. ఆర్టీసీ కింది స్థాయి CI నుంచి కింది స్థాయి కండక్టర్, డ్రైవరు, మెకానిక్, సూపర్వైజర్లు వీళ్ళందరికీ ఒక స్థాయి. అంటే 2 రకాల వేతన సవరణ ఉన్నాయి ఆర్టీసీలో. అందువల్ల ఏమైంది, ఆఫీసర్లకు ఇష్టం ఉన్నట్టు శాలరీస్ వేసుకున్నారు. ఈడ కింది స్థాయి ఉద్యోగులకు అవకాశం లేదు. ఎందుకంటే బోర్డులో వీళ్ళు అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ జీతాలు ఎంత పెంచుకున్నా గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ తీసుకొని ఓకే అనుకుని శాలరీస్ పెంచుకున్నారు. సో వాళ్ళకి అవసరం లేకుండా ప్రభుత్వంలో విలీనం చేయాలని. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు తప్పకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే వాళ్ళ భవిష్యత్తే బంగారు మయమవుతుంది. ఇది తప్పకుండా వస్తేనే కానీ
తృప్తి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడుతున్న దానికి ఫలితం వచ్చిందని అందరూ కూడా సగర్వంగా చెప్పుకుంటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగ గర్వపడతారు. అందుకని తప్పకుండా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే మంచిది అనేది పూర్తిగా మా అభిప్రాయం. కొంతమంది అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అన్నట్టు కొంతమంది ప్రభుత్వంలో విలీనం చేస్తే మా యొక్క జీతాలు దొరుకుతాయా, లేకపోతే అన్ని ఫెసిలిటీ ఉండవా అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ ఏదున్నా ఒక 5% కూడా ఉండదు. కానీ 95% మాత్రం ఉద్యోగులు మాత్రం తప్పకుండా చాలా బెనిఫిట్ పొందుతారు. ఇది తప్పకుండా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ కూడా జాతీయం చేసింది, బ్యాంకులను జాతీయం చేసింది, రైల్వేలను జాతీయం చేసింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే బిహెచ్ఎల్ కొన్ని కంపెనీలు అన్నీ జాతీయం ఎందుకు చేసిండ్రు? ప్రైవేట్ ఉంటే గవర్నమెంట్ చేసే వెసులుబాటు మంచిగా వస్తుందనే ఉద్దేశంతో అప్పుడు చేసారు. మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వేరే రకంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు గుర్తించారు, అందుకే మేనిఫెస్టోలో పెట్టారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు. కానీ కొంత కాలయాపన జరుగుతుంది. అంటే ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఏమని చెప్తున్నారంటే, అరే మేము ఇంతవరకు కూడా మరి మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేసినాం, మా యొక్క కోరికను నెరవేర్తలేదు అనేది కొంత వాస్తవంగా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మేము విజ్ఞప్తి చేస్తాం. టైం లేదు కాబట్టి మరి ఆ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని అడిగితే, మేము చాలాసార్లు కూడా మధ్యలో ఎప్పుడైనా కలిసినప్పుడు అడిగితే ఏం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే, కొద్దిగా సమయం ఇవ్వాలి, కొద్దిగా ఆర్థికంగా లేదు, కేసీఆర్ అన్ని పైసలన్నీ ఖతం చేసిండి, ₹1 లేదు, కొద్దిగా తప్పకుండా మీకు ఏదైతే మాట ఇచ్చినో మాట ప్రకారం చేస్తా అనే విధంగా మరి చెప్పడం జరుగుతున్నా. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి మేము చాలాసార్లు కలిసినాం. మరి మాకు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిందో దానికి సంబంధించి కొద్దిగా మీరు రిలీజ్ చేయాలి. ఆర్థికమైనటువంటి భారం కూడా ఎక్కువ పడదు. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ నెలకు 300 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఆ 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎట్లయినా ఇస్తుంది. కాబట్టి ఇవి ప్రభుత్వంలో విలీనం అయితే అంతే ఖర్చు వస్తుంది. కాబట్టి ప్రభుత్వంలో విలీనం అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడదు. ఆర్టీసీలో యూనియన్లను ఇస్తే కూడా ప్రభుత్వంలో ఆర్థికమైనటువంటి భారం పడదు. నేను అడగాల్సింది ఏంటంటే, పూర్తిగా ఈ సంఘాలు గతంలో ఉన్న యూనియన్ సంఘాలను అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ యూనియన్ సంఘాలను రద్దు చేసింది, ఇక వెల్ఫేర్ సంఘాలుగా ఏర్పాటు చేసింది. అసలు సంఘాలు ఉండడం వల్ల కార్మికులకు యూజ్ అయింది, సంఘాలు లేకపోతే వాళ్ళకు కలిగే నష్టం ఏంది అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు సంఘం అనేది వన్ సైడ్ ఉండదు. అక్కడ ఆర్టీసీ సంస్థకు మంచి జరగాలి, ఉద్యోగులకు మంచి జరగాలి. రెండుటికి వారధిగా పనిచేస్తున్నది యూనియన్ సంఘాలు, ఆ యూనియన్ లీడర్ కానీ ఎవరో ఒకరిద్దరి పేరు మీద అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం అశ్వత్థామరెడ్డి ఉన్నాడు, అంతా నాకు యాంటీగా పనిచేస్తున్నాడు, ఇక యూనియన్లోనే ఉండనీయను అనే నిరంకుశంగా ఒక రాజరిక పాలన ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి గారు యూనియన్ నిర్వీర్యం చేస్తూ ఇదైతే వెల్ఫేర్ కమిటీలను పెట్టిండు. వెల్ఫేర్ కమిటీలు ఏమున్నాయి? మేనేజ్మెంట్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు రాయాలి, వాళ్ళు ఒక్కటి కూడా రిప్రజెంటేషన్ చేయలే. ఈరోజు వెల్ఫేర్ కమిటీలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు వెల్ఫేర్ కమిటీలు. అవి ఉండి ఏం చేస్తున్నారు? లీవ్ ఇవ్వలేకపోతున్నారు. లీవ్ అడిగితే కూడా మేమేం చేస్తామనే పరిస్థితిలో వెల్ఫేర్ కమిటీలు. ఎక్కడ కూడా వెల్ఫేర్ కమిటీలు అనేటివి పేరుకు వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీలు అవి. సో వర్కర్ల హక్కును పరిరక్షించుకోవడం కానీ వర్కర్ల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఈ యొక్క వెల్ఫేర్ కమిటీలు ఎక్కడ కూడా పనిచేయట్లేదు. ఆ వెల్ఫేర్ కమిటీలను కేవలం కేసీఆర్ కమిటీలు అనాలి. వెల్ఫేర్ కమిటీలు కావాలి. కేసీఆర్ కమిటీ అంటే కేసీఆర్ ఏది చెప్తే అది చేయడానికి మాత్రమే ఈ కమిటీలు ఉన్నాయి. ఉద్యోగం పోతే అడిగే పరిస్థితి లేదు. నీ క్వశ్చన్ చేస్తే సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, అడిగితే మాట్లాడనివ్వలేదు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. రకరకాల దేశంలో ఎక్కడ లేని విధంగా జైలనన్న ఇటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇటు ఆర్టీసీలో చేస్తున్నటువంటి ఉద్యోగులు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి వచ్చింది ఆ దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే గతంలో మేము చాలాసార్లు పోరాటం చేసినాం, లొల్లి పెట్టినాం, అనేక విధంగా నిరసన వ్యక్తం చేసినాం. కానీ ఆ కేసీఆర్ వినలే. కానీ ఈ విననందువలన యావత్ ఆర్టీసీ ఉద్యోగులు ఏకమైనరు. రేవంత్ రెడ్డి గారు నమ్మారు, కాంగ్రెస్ నమ్మిర్రు. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడానికి యావత్ ఆర్టీసీ ఉద్యోగులు మరి 99%, ఎవరన్నా 1% ఇవ్వకపోవచ్చు కానీ 99% కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయినందువల్ల యావత్ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్మికులు అనేది పోతుంది, ఉద్యోగులు అనేది వస్తుంది. సో ఆర్టీసీ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగికి ఎన్ని వసతులు ఉంటాయో ఆ వసతులన్నీ తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగికి వస్తాయి. అటువంటి పరిస్థితి
కావాలని మేము చాలాసార్లు కోరడం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగినది. అందుకు మేము ఇప్పుడు తెలంగాణ జాతీయ మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే మా పరిగి రామ్మోహన్ రెడ్డి గారు మా పరిగి ఎమ్మెల్యే, అదేవిధంగా మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, మరి అదేవిధంగా మహేష్ గౌడ్ గారు, మీరందరూ కూడా నువ్వు కాంగ్రెస్లో పనిచేస్తున్నావు, నీ యూనియన్ని ఐఎన్టీసీకి అఫిలియేట్ చేయండి, మీరు మెర్జ్ చేయండి, మీకు కావాల్సినది కూడా పరిష్కరిస్తా అంటే నేను కూడా కార్మిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మంచి జరగాలి అని నా యూనియన్ లేకున్నా పర్వాలేదు, ఎక్కడ పోయినా ఒక ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరే విధంగా మనం ఒక అవకాశం తీసుకొని మా యూనియన్ను ఈ యొక్క ఐఎన్టీసీలో మెర్జీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, ఇక కార్మికులు చెప్తున్న పరిస్థితి అంటే డ్రైవర్ అయినా కండక్టర్ అయినా పనిభారం ఎక్కువ అవుతుంది. ఇక ఏదైతే మహిళా ఫ్రీ బస్కి సంబంధించి ఇక అత్యధికంగా 60 మంది ఎక్కాల్సిన బస్సులో దాదాపు 200 మందిని 100 మందిని ఎక్కించుకుంటున్న పరిస్థితి. ఇక మాకు అసలు ఏ రోజు కూడా లీవ్ లేని పరిస్థితి కనబడుతూ ఉంది, మాకు పనిభారం ఎక్కువ అవుతా ఉందని. దీనికి సంబంధించి ప్రభుత్వానికి మీరు ఏం విన్నవిస్తారు? నిజంగా బస్సులను పెంచమంటారా, లేకపోతే మీ ఉద్యోగస్తుల్ని ఏదైతే కార్మికులను పెంచమంటారా? ఏంటి అసలు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తారు, మీరు డిమాండ్ ఏం చేస్తారు అసలు? అంటే ప్రభుత్వము సడన్గా మహిళలకు ఇచ్చేసరికి వాస్తవంగా బస్సులలో మహిళలు పెరిగిపోయారు. దానికి అనుగుణంగా 2000 బస్సులు కొంటామన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే కొన్ని బస్సులు కొన్నారు. ఆ యొక్క బస్సులు కొంటూ ఏదైతే ఈ యొక్క పాస్ ఇష్యూలలో అంటే ఈ యొక్క టికెట్ ఇష్యూలలో కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. 100 మంది మహిళలు ఎక్కుతా ఉన్నారు. వాళ్ళు నిజంగా కూడా అసలు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అసలు ఉచితంగా ఇస్తారా ఇయ్యరా అనుకున్నారు. కానీ అందరి మనసులను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూరగొన్నారు. ఈరోజు మాకు ఇబ్బందులు ఆర్టీసీ వర్కర్లు గతంలో ఇబ్బందుల కంటే ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగాలంటే మాకు వేతన సవరణ, ప్రభుత్వ విలువలేమా, లేకపోతే ఇవన్నీ చేస్తే నిజంగా కూడా మీరు సరే భారమైనా సరే మోస్తాం అనేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు తయారవుతారు. అందుకని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మాకు రావాల్సిన వేతన సవరణ బకాయిలు ఇవ్వాల్సినవి ఇచ్చేసి వేతన సవరణలు ఏవైతే ఉన్నాయో అవి జరిగితే అంతకంటే సంతోషం లేదు. సరే ఎంత పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కరు రోజుకి 8 గంటలు కాదు 14, 15, 16 గంటలు పనిచేస్తున్నారు. ఇటువంటి చట్టాలు ఎక్కడ లేవు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఈ చట్టాలు కూడా పోతాం అనుకుంటాం. బస్సులు పెంచిన తర్వాత, రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని మేము ఆశాభావంతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, ఉద్యోగుల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం అనే పేరుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఆర్టీసీని ఆదుకున్నది అన్ని విధాలు అప్పుడే ఆదుకోరు. సో ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. తప్పకుండా మా యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తారని తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతాం. ఇక చివరికి వచ్చినండి ఏంటంటే ఆర్టీసీలో తన జీవితాంతం ఒక కండక్టరో ఒక డ్రైవరో జీవితాంతం ఇన్ని రోజులు పనిచేశారు, మీ సంస్థలోనే పనిచేశారు. కానీ చాలా తక్కువ జీతం, అత్యంత తక్కువ జీతం ఎవరికైనా ఉందంటే ఆర్టీసీ వాళ్ళకే. నాకు తెలిసి అయితే కండక్టర్కో డ్రైవర్కో దాదాపు 50 సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం సంస్థలోనే పనిచేసిన పరిస్థితి, రిటైర్ అయిపోయిన పరిస్థితి, చాలామంది ఇక మరణించిన పరిస్థితి కూడా కనబడ్డది. వారి కుటుంబాలకు మీరేం చెప్తారు? దానికి సంబంధించి ఒకవేళ ఆర్టీసీలో విలీనం అయితే వారిని ఏ విధంగా ఆదుకోబోతున్నది ప్రభుత్వానికి? ఏమైనా డిమాండ్ ఏమైనా చేస్తారా? ఇప్పుడు ఎవరైతే ఇన్ని సంవత్సరాలు డ్యూటీ చేస్తూ వాళ్ళు నిజంగా కూడా పెన్షన్ లేదు. పెన్షన్ వసతి రావాలంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మారితే పెన్షన్ వస్తుంది. ఏదైతే మా జీతాలు పెరుగుతాయి, మాకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ వస్తాయి. అందుకని ప్రభుత్వంలో విలీనం అయితే తప్పకుండా రిటైర్మెంట్ అయింది. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 2000, 3000, 4000 పెన్షన్. అది ఎంత ఘోరం పరిస్థితి అంటే అవి నీకు బయట ఇచ్చే పెన్షన్ కంటే తక్కువైపోయింది. బయట మామూలుగా జనాలకు ఇచ్చేటువంటి ఇంత కష్టపడి పనిచేస్తే వాళ్ళకు వచ్చే పెన్షన్ కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వము మా దగ్గర జీతాలు తక్కువనే కాబట్టి, ఆర్టీసీ ఉద్యోగులకు తక్కువనే కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో రిటైర్ అయిన వారికి ఈ యొక్క అన్నీ కూడా పథకాలను వర్తింపజేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనం చాలా జీతాలతో పనిచేస్తున్నాం. అత్యధికంగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ ఎక్కువ పనిచేసేది ఎవరంటే ఆర్టీసీ ఉద్యోగులు. నిలబడి 10 గంటలు 14 గంటలు నిలబడి పని చేస్తూ ఉన్నాం. డ్రైవర్ అయితే స్టీరింగ్ నుంచి దిగే పరిస్థితి లేదు. నిద్రపోకుండా ఒక్కొక్కరు 500-600 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నారు. సో ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వంలో వీలైతే అన్నిటికీ సమస్య పరిష్కారం, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నారో
మేము ఇక్కడ డిమాండ్ పెట్టిన తర్వాత మా యొక్క డిమాండ్ని అక్కడ తీసుకుపోయి మేము 2017లో డిమాండ్ పెట్టాం, వాళ్ళు 2019లో యొక్క డిమాండ్ సాల్వ్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ అడిగారు, అప్పుడు జగన్ గారు అక్కడ చేసారు. సో ఇక్కడ కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, తప్పకుండా మేము ప్రభుత్వంలో విలీనమైతే మా యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి అది ప్రభుత్వంలో విలీనమైతే ఎక్కువ డబ్బులు గిట్ట ఇవ్వాల్సి వస్తుందని కొంత సంశయం ఉన్నట్టున్నది. అధికారులు మరి సరి అయిన అక్కడ చెప్తున్నా లేదా మాకు తెలియట్లేదు. కానీ ప్రభుత్వంలో విలీనమైతే యావత్తు ఆర్టీసీ ఉద్యోగులందరూ సంతోషంగా ఉంటారు. అంచనా జాప్యం ఎక్కడ జరుగుతుందంటారు? ఇప్పుడు నాకు తెలిసిన గారికి మరి ఎండి గారు పూర్తిగా దీనిపైన స్పష్టంగా చెప్పలేదని మా అభిప్రాయం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎండి గారు వచ్చినప్పటి నుంచి మా యొక్క ఆర్టీసీ సమస్యల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు, కేవలం ఆర్టీసీ అవి ఇవి చెప్తా ఉన్నారు. కానీ ఎండి గారు ఈ రోజు వరకు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కానీ ఏం చెప్తాడు ఎండి గారు అంటే, నేను వచ్చినప్పటి నుంచి మొదటి తారీఖే జీతం ఇస్తున్నాను, ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు, ఏదో మాకేదో ఉత్తగిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అటువంటిది కాదు. కాబట్టి ఎండి గారు తప్పకుండా ముఖ్యమంత్రికి కావాల్సినవి ఆర్టీసీ ఉద్యోగులకి ఏం కావాల్సిందని చెప్పాల్సిన బాధ్యత ఎండి గారి పైన ఉంది. అది చెప్తలేదని మా అభిప్రాయం. యూనియన్లు వస్తే మా యొక్క అభిప్రాయం, అన్ని యూనియన్లు కూడా ఆ యొక్క అభిప్రాయం ఏముంది, వర్కర్లు ఏం అభిప్రాయం ఉంది చెప్పే విధానం ఉంటుంది. తప్పకుండా త్వరలోనే ముఖ్యమంత్రి గారు కలుస్తాం. మేము ఈ యొక్క నిర్ణయాలను ఏదైతే జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామనే సందర్భంగా తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి హనుమంత్ ముదిరాజు గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి, ఖచ్చితంగా అన్నిటికీ అదే పరిష్కార మార్గం అంటూ కూడా ఆయన చెప్తున్న సందర్భం. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం ఆ జాప్యం చేయకుండా వారి యొక్క సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలనేది కూడా ప్రతి ఒక్కరు కోరుకునే పరిస్థితి కనబడతా ఉంది.